హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము. ఇది చాలా క్విక్గా అయిపోతుంది, ఇన్స్టెంట్ అనమాట. దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఏం లేవు. ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాము, అలాగే ఒక కప్పు వరిపిండి, అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ. ఇవి మూడు ఉంటే చాలు. ఇవి మూడు ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కప్తో తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయాలి. అలాగే ఇక్కడ అల్లం కూడా ఇలాగా బాగా తురిమేసి వేసేయాలి. అలాగే కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని ఇందులో మనం పెరుగు కూడా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్తోనే కలిపేయచ్చు. మనం రవ్వ దోశలకి కలుపుకుంటాం కదా పల్చగా, అలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి కలపాలన్నమాట. ఇక్కడ నేను ఈ చిన్న కప్పుతో ఈ మూడింటికి వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2.5 గ్లాసులు వాటర్ పట్టింది. ఇలా మనం దోశ ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడి అయిన తర్వాత పెనం బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఇలాగ రవ్వ దోశలు పోసుకుంటాం కదా, అలాగా ఒక పెద్ద గరిటెతో కానీ గ్లాస్తో కానీ మనం కలుపుకునే ఈ బ్యాటర్ని ఇలాగ పోసేసుకోవాలన్నమాట. దీనికి రవ్వ దోశలకు పట్టినట్టు ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ పైనుంచి వేసేస్తే సరిపోతుంది. మనం ఇక్కడ జొన్నపిండితో చేస్తున్నాము, అలాగే ఆయిల్ కూడా తక్కువ వేసి చేస్తున్నాం కాబట్టి ఈజీగా 3 లేదా 4 దోశల వరకు తినేయచ్చు. ఇలా మీకు క్రిస్పీగా కనిపిస్తూ ఉంటుంది పైనుంచి. సో ఈ టైంలో తీసేసుకోవడమే. మీరు కావాలంటే సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసి కొంచెం ఒక 5 to 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగని తినడానికి కష్టంగా ఏమి ఉండదు, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, క్విక్గా అయిపోతుంది. బిఫోర్ డే ప్రిపరేషన్స్ ఏమీ ఉండవు, హెల్తీగా ఉంటుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.